ఒక కియా గురించి ఇప్పటికీ పదే పదే మాట్లాడుతుంటారు. అవును అవును. అదే ఈయన వచ్చేటప్పటికి ఒక వాళ్ళని ప్రతీకారం తీర్చుకోబోయాడు. ఏదైతే గోరంట్ల మాధవ్ చేసిన కియా దగ్గర ఓవర్ యాక్షన్ కానీ, లేకపోతే బ్యాటరీస్ కి సంబంధించి ఆమ్రాన్ కానీ, ఈ రెండు కూడా విపరీతమైనటువంటి ద్వేషం పెంచినాయి. ల్యాండ్ వెనక్కి తీసుకోవడం ఇదంతా అది ఒక కసి పెంచితే, దానికి తోడు తర్వాత ఈ వచ్చిన ఇండస్ట్రీస్ చెప్పుకోలేదు. ఎంతసేపటికి తను సంక్షేమాన్ని గురించినే చెప్పుకున్నాడు. నేను ఇస్తున్నా అన్నటువంటిది చెప్పుకొచ్చాడు కానీ వచ్చిన పరిశ్రమ గురించి చెప్పుకోలేదు. లేకపోతే ఒక ఉత్తరాంధ్రలో చేసినటువంటి ఇది ఉంది కదా, కిడ్నీల ఏరియాలో ఉద్దానం లాంటి, అట్లాగే హాస్పిటల్, ఇవన్నీ కూడా ఏమి ప్రచారం చేసుకోలేకపోయాడు. అంటే పాజిటివ్ ప్రచారం చేసుకోవడం జాతకాల. విజన్ ఫెయిల్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా. ఆయన అనుకున్నది 3 రాజధానులు కానీ మీరు చెప్పినట్టు ఇవన్నీ. అదే నేపథ్యంలో జనసేన సాధించిన సీట్ల కన్నా అతి తక్కువ సీట్లకి పరిమితం కావడం ఏంటి వైసీపీ పార్టీ భవిష్యత్? ఇప్పుడైతే భవిష్యత్ అయోమయమే. ఎందుకంటే ఇప్పుడు పార్టీని కాపాడుకురావడం కూడా అసాధ్యం నాకు తెలిసి, ఇంత దారుణంగా. తర్వాత ఇప్పుడు ఓట్ల పర్సంటేజ్ 30 దాటి ఉండొచ్చును కానీ ఇది కంటిన్యూ ఉంటుందా? ఇప్పుడు బీఆర్ఎస్కి మొన్న 39 సీట్లు వచ్చినాయి, పార్లమెంట్కి వచ్చేటప్పటికి మొత్తం జీరో. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ